మేడ్చల్ జిల్లా పీర్చాదిగూడ వినాయక నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యనమల రేవంత్ రెడ్డి పేరుతో ఓ కాలనీని ఏర్పాటు చేసుకుని గుడిసెలు వేసుకున్నారు. గుడిసెల ఏర్పాటుని రెవెన్యూ మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 103లో సీఎం యనమల రేవంత్ రెడ్డి పేరుతో ఖాళీ ప్రాంతంలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు నిరుపేదలు. అయితే 2007లో నాటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమకు 60 గజాల చెప్పున 150 మందికి పట్టాలు ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. పట్టాలు ఇచ్చినా ల్యాండ్ పొజిషన్ చూపించలేదన్నారు బాధితులు. తమకు కేటాయించిన చోట గుడిసెలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. తమకు న్యాయం చేసి పట్టాలు ఇచ్చిన ప్రాంతాన్ని తమకే కేటాయించాలని వేడుకున్నారు. అయితే ఇదే సర్వే నెంబర్లో రజకుల ఆత్మ భవనాల నిర్మాణం కోసం 2018లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2.20 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం రజక సంఘానికి మాత్రమే ల్యాండ్ ఉన్నట్లు రికార్డులో ఉంది. దీంతో గతంలో ఇచ్చిన పట్టాలు చెల్లవని తహసీల్దార్ చెబుతున్నాడని వాపోతున్నారు వారంతా. ఇక మరిన్ని అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, దీపిక, ఇది మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో వస్తుంది. ఫిర్యాదు కూడా వినాయక్ నగర్. ముఖ్యంగా ఇక్కడ సర్వే నెంబర్ 103లో కొంతమంది సీఎం యనమల రేవంత్ రెడ్డి పేరు మీద ఒక కాలనీ ఏర్పాటు చేసుకుని అక్కడ కొన్ని గుడిసెలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు అక్కడ చేరుకుని ఆబ్జెక్షన్ చెప్పారు. అంటే ఇక్కడ గుర్తు వేయడానికి లేదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ప్రభుత్వం దీన్ని ఒక సామాజిక భవనం కోసం, ఒక కుల సంఘానికి భవనం కోసం కేటాయించిందంటే కూడా అధికారులు ఆదేశం చెప్పడంతో ఉద్రిక్తతకు దారితీసింది. వారంతా కూడా అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు 2007లోనే అప్పుడు ఉన్నటువంటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ భూములను కేటాయించింది. 150 మందికి 60 గజాల చొప్పున భూమిని కేటాయించింది. ఇది మా భూమి అంటే కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. తమకు కేటాయించిన ప్రాంతంలోనే గుడిసెలు వేసుకున్నామంటూ తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరారు. ఈ క్రమంలో అధికారులకు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులకు తీవ్రమైనటువంటి వాదోపవాదాలు కొనసాగాయి. అధికారులు మాత్రం స్పష్టంగా చెప్పారు, ఇది ఈ పట్టాలు చెల్లుబాటు కావు, ఇది కేవలం ఏదైతే మీకు అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి ఇంకా భూమి కేటాయింపు కూడా కాలేదు. అక్కడ పట్టాల్లో అలాంటి వివరాలు కూడా ఏమి లేవు. ఇప్పుడు ప్రస్తుతం మీకు గుడిసెలు వేసుకున్న భూమి అయితే ఒక సామాజిక భవనం, ఒక కుల సంఘానికి ఇచ్చిన భూమి అని చెప్పి కూడా స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మేము ఇక్కడికి మనం న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేదు అంటే కూడా వారంతా అక్కడే బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. దీపిక. రైట్ రమణ, థ్యాంక్ యూ.